2026 సంవత్సరంలో జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీట్ ఎగ్జామ్ జరిగిన విధానం అందరికీ కూడా దేశవ్యాప్తంగా తెలుసు. 22 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్లో వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ శ్రమను ధారపోసి వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత రాజస్థాన్లో పేపర్ లీక్ అయ్యి ఆ తర్వాత నీట్ ఎగ్జామ్నే క్యాన్సల్ చేసినటువంటి ఘటన మనం చూసాము. ఇదైతే ప్రజాస్వామికవాదులుగా విద్యార్థుల యొక్క పేరెంట్స్ తరఫున దీన్ని చాలా బాధపడుతున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏది కూడా ఒక అంశాన్ని ఎన్నుకుంటే చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా పకడ్బందీగా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మన స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాలపైన అంత నమ్మకం ఈ దేశంలో ప్రజలకు. అటువంటి వ్యవస్థలో 2024లో కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2026లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2026లో లీక్ అయినటువంటి ఆ ఘటన కారకులను కానీ కఠినంగా శిక్షించుంటే ఈరోజు ఈ 2026లో లీక్ కాదు. మేం చెప్తున్నామంటే ఈరోజు దేశంలో ప్రజలు మీకు ఓట్లేసి పాలించండి, మీకు అవకాశాలు ఇస్తే ప్రజలకు సంబంధించిన అంశాలను కూడా పక్కన పెట్టి మీ యొక్క పార్టీ ప్రయోజనాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, మీరు ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా అణిచివేయడాలు, తర్వాత ఎన్నికల వ్యూహాలు పార్టీలకు ఉండొచ్చు, కానీ ఆ పరిధి దాటి కూడా మీరు ఎన్నికల వ్యూహాలలో పోతున్నారు తప్ప మరి నీట్ ఎగ్జామ్ పైన మీ దృష్టి ఏదని ఈరోజు మేము ఒక పౌరునిగా ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా అన్యాయం. ఎంత శ్రమ! నీట్ ఎగ్జామ్లో ఆ విద్యార్థుల కళలు ఈరోజు 22 లక్షల మంది విద్యార్థుల కళలు నాశనం అయిపోయినాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే నీట్ ఎగ్జామ్ యొక్క లీక్ అంతా కూడా నార్త్ ఇండియాలో జరుగుతుంది. ప్రతిసారి కూడా నార్త్ ఇండియాలో పేపర్ లీక్ కావడము, తర్వాత సౌత్ ఇండియాలో ఉండేటువంటి విద్యార్థులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విధానం. అక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక నీట్ ఎగ్జామ్ను ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇస్తే ఇన్స్టిట్యూట్లు వాళ్ళ యొక్క ప్రమేయంతో, రాజకీయ అండదండలతో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లీక్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ర్యాంకుల కోసం, వాళ్ళ ర్యాంకుల పంటల కోసం, ఆ ర్యాంకులతో తర్వాత ఇన్స్టిట్యూట్లో ఒక వ్యాపారం చేయడం కోసం ఈ విధంగా లీకులు చేసి దానికి రాజకీయ అండదండలు మీరు పుష్కలంగా తీసుకొని అదే ఇన్స్టిట్యూట్ల ద్వారా రేపు ఎలక్షన్ ఫండ్ తీసుకోవడంతో విచ్చలవిడిగా ఈ దేశంలో ఇది తయారవుతున్నది. చాలా దుర్మార్గం అండి. విద్యా సంస్థల నుంచి రాజకీయ పార్టీలు ఎన్నికల ఫండ్ తీసుకోవడం చాలా దుర్మార్గం. ఈ దేశంలో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైనటువంటి వ్యవస్థ లేదు, అన్ని దౌలతనంతో కూడినటువంటి విధానం ఉంది. ఈరోజు దేశంలో జరిగినటువంటి ఈ అన్యాయం పైన దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఒక కేంద్ర ప్రభుత్వం మీకు ఇంత యంత్రాంగం ఉండి, దేశంలో ఇంత యంత్రాంగం ఉండి, పోలీస్ వ్యవస్థ ఉండి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో మీకు ఒక వ్యవస్థ ఉండి ఒక ఎగ్జామ్ను మీరు ప్రతిష్టాత్మకంగా నిర్వహించలేకపోతే ప్రభుత్వాలపైన ఎటువంటి నమ్మకాలు ఉంటాయి ఇంకనేది ఈ దేశంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. అందువలన ఇప్పటికైనా జరిగిపోయినటువంటి చర్యలు, దిద్దుబాటు చర్యలు వేగంగా మీరు చేసి కారకులను కఠినంగా శిక్షించి ఏదైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పేపర్ లీకుల్లో, స్కాముల్లో అన్నింటిలో కూడా అధికార పార్టీ నాయకులే ఉంటారు. అది యథార్థం. ఇది ప్రజాస్వామిక దేశంలో మేము ఒక పార్టీని ఉద్దేశించి కాదు, ఏ ప్రభుత్వమైనా కూడా ఆ ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేనిది ఈ పేపర్ లీకులు కావు. ప్రభుత్వ పెద్దల వాళ్ళ ఆధ్వర్యంలో జరిగి ఉంటుంది. ఆ కారకులను మీరు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అదేవిధంగా గతంలో ఒక సాంప్రదాయం ఉండేది. ఏ డిపార్ట్మెంట్లో అయితే, ఏ శాఖలో అయితే అన్యాయం కానీ, దుర్మార్గం కానీ, అవినీతి కానీ, ఒకవేళ ప్రమాదాలు కానీ జరిగితే ఆ శాఖ మంత్రులు నైతికంగా రాజీనామా చేసేటువంటి చరిత్ర ఈ దేశంలో ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఏమి జరిగినా కూడా మాకు సంబంధం లేదు, ఏమి జరిగినా కూడా మాకు సంబంధం లేనట్టు వ్యవహారంగా చేస్తున్నారు ఈరోజు ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ అంతా కూడా. ఈరోజు దానికి కారకులైనటువంటి పార్టీలో ఉండేటువంటి వాళ్ళు
రాజీనామా చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పి కారకులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు.